స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. కీర్తన 35వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకే లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. ఈ కీర్తనలో దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తనతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుమని అడుగుతూ ఉన్నాడు. తనతో పోరాడే వారితో పోరాడుమని అడుగుతూ ఉన్నాడు. తన్ను ఎవరైతే తరుముతూ ఉన్నారో ఈటె దూసి దేవుడు వారిని అడ్డగించాలని కోరుకుంటున్నాడు. నేనే నీ రక్షణ అని నాతో సెలవి దేవా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారి పక్షంగా ఆయన వ్యాజ్యమాడేటువంటి దేవుడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన పక్షాన మన వ్యాజ్యాన్ని దేవుడే టేకప్ చేసేటువంటి వాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. మన మౌనంగా ఉన్నా కూడా దేవుడు మౌనంగా మన పక్షంగా ఉండడన్న వాస్తవాన్ని కూడా మీరు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే మనతో పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నారో వారితో దేవుడే పోరాడతాడన్నటువంటి విషయాన్ని కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, మన పక్షాన దేవుడు లేచి తన డాలును, ఆయన కేడమును, తన ఈటెను దూసి మన పక్షాన పోరాడేటువంటి దేవుడుగా ఉంటాడన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దావీదు పక్షంగా దేవుడే యుద్ధం చేయాలని దావీదు కోరుకుంటున్నాడు. తాను యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి తనకు ఉన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. యెహోవా దూత వారిని పారద్రోలును గాక అని 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. 6వ వచనంలో కూడా యెహోవా దూత వారిని తరుమును గాక అన్నటువంటి మాటలు ఆయన మాట్లాడతాడు. అనగా దేవుని యొక్క దూతలు ఆయన యొక్క సహాయం వలన తన యొక్క శత్రువులను తాను జయించగలడు అన్నటువంటి ఆశను ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మీరున్నటువంటి సమాజంలో, మీకున్న వర్క్ స్పాట్లో, కాలేజెస్లో, హాస్టల్స్లో, బంధువుల మధ్యలో, ఇరుపొరుగు వారి మధ్యలో ఎదుర్కొంటున్నటువంటి అపోజిషన్ అంతా కూడా దేవుడు గమనిస్తున్నాడు. వాటన్నింటినీ ఆయన గుర్తిస్తున్నాడు. తప్పకుండా దేవుడు నీ పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు అని నేను మీ యొక్క గమనానికి తెస్తున్నాను. ఆయన మీ పక్షంగా పోరాడేవాడుగా ఉంటాడు, మీకు జయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. నేనే నీ రక్షణ అని ఆయన నీతో సెలవిచ్చేటువంటి దేవుడుగా కూడా ఉంటాడన్న వాస్తవాన్ని నేను మీ యొక్క గమనానికి తెస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ధైర్యం వహించండి, ముందుకు సాగిపోండి. ఆత్మీయ పోరాటంలో విజయం మనదే అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు విజయుడు కాబట్టి మనం కూడా విజయులమే.